హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రేవంత్. ఈ రోజు అయితే మనం ఇక్కడ నుంచి వైజాగ్ ట్రిప్ వెళ్తున్నాం. వైజాగ్, అరకు అవన్నీ ట్రిప్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఫిల్ చేపిస్తున్నాం. నా కార్లో 30 లీటర్స్ ఫిల్ చేయమని చెప్పా. పూజ చేసిన స్పాట్ దగ్గర నుంచి అయితే ఇప్పుడు 70 కిలోమీటర్స్ వచ్చాం. ఫస్ట్ టోల్ గేట్ క్రాస్ అయ్యాము. ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది విజయవాడలో ఆగి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుదామని. ట్రాఫిక్ అయితే నార్మల్ ఉంది. వెదర్ కూడా ఇప్పుడే సన్ రైజ్ అయింది. టైం 7 అవుతుంది. మధ్యలో కొత్త ఫ్లైఓవర్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకనే డైవర్షన్ తీసుకున్నాం. ఇక్కడైతే రోడ్ వరస్ట్ ఉంది, చాలా ఘోరం. ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి సూర్యాపేట ఇంకా 57 ఉంది. విజయవాడ 201 కిలోమీటర్స్ ఉంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే చిట్యాల్లో ఉన్నాం. బైకర్స్ అందరు ముందు వెళ్ళిపోయారు, ముగ్గురు. ఫ్యూయల్ ఫిల్ చేయించిన దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ నేను 30 లీటర్స్ ఫిల్ చేయించాం కదా. ఇప్పుడు ప్రజెంట్ 18 ఇస్తుంది. 18.5 మైలేజ్ ఇస్తుంది. అండ్ రేంజ్ 500 రేంజ్ చూపిస్తుంది. చూద్దాం. ఈ ట్యాంక్తో ఈ 30 లీటర్స్తో వెళ్ళిపోతాం మ్యాక్సిమం వైజాగ్ అయితే. నో ప్రాబ్లం దాంట్లో. ఎందుకంటే నేను అంతకుముందు ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ అలానే చేశాను. సో ఇక్కడ ఖమ్మం రూట్లో నుంచి ఒక డైవర్షన్ ఉన్నాయి. ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఎందుకో ఈసారి చాలా డైవర్షన్స్ ఉన్నాయి ఇక్కడైతే. నేను చాలాసార్లు ట్రావెల్ చేస్తా కానీ విజయవాడ వరకు ఎప్పుడు ఎన్ని డైవర్షన్స్ అయితే చూడలేదు. ఇప్పటికే 4th డైవర్షన్. ఖమ్మం రూట్లోకి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ సేమ్ హైవే మీదకి వచ్చాం. ఇప్పుడే లోపలికి అయితే కూడా వచ్చేసాం. 7లోకి బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవ్వాలి. బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వచ్చాం. అండ్ కార్ ఇక్కడ పార్క్ చేసాం. ఇంకా బైక్స్ అక్కడ 3 బైక్స్ అక్కడ పార్క్ చేసాం. స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి. విజయవాడ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. విజయవాడ ఫుల్ వర్షం పడుతుందంట. దర్శనంకే అట్లీస్ట్ 4 hours టైం పడుతుందంట. చూడాలి, దర్శనం చేసుకోవాలి. వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వైజాగ్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడే స్వర్ణ టోల్ ప్లాజా కూడా ఎంటర్ అయ్యాం. మన ముగ్గురు బైకర్స్ ఇక్కడ ఉన్నారు, ఇటు సైడ్ వస్తున్నారు. విజయవాడ రీచ్ అయిన తర్వాత ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం. టెంపుల్ పైనే చేసాము కానీ టెంపుల్లో ఫోన్స్ అలౌ లేదని చెప్పి తీసుకెళ్ళలేదు, కార్లోనే పెట్టేసాం. బైక్ మీద పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ 6.5 hours పడుతుందండి ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళడానికి. ఇప్పుడు ఇక్కడ గన్నవరం దగ్గర ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసాం. సిటీ అవుట్స్కట్స్ నుంచి డ్రైవింగ్ చేంజ్ అవుదాం అనుకుంటున్నాం. అంటే మార్నింగ్ నుంచి వాళ్ళు నడుపుతుండడం వల్ల కొంచెం స్ట్రెయిన్ అనేది అనిపిస్తుందండి. అందుకనే బ్రేక్ తీసుకుంటున్నారు వాళ్ళు. కార్లో రెస్ట్ తీసుకుంటున్నారు, నేను బైక్ డ్రైవ్ చేస్తున్నాను. డ్రైవ్ చేద్దాం కొంచెం సేపు. బైక్ డ్రైవ్ చేసిన తర్వాత మళ్ళీ కార్ డ్రైవ్ చేసేద్దాం. ఇక్కడ నుంచి అయితే ఇంకొక 300 కిలోమీటర్స్ చేంజ్ ఉంది. ఇప్పుడే నేనైతే సేఫ్టీ గేర్ అంతా వేసుకున్నాను. అండ్ గ్లౌజెస్, హెల్మెట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మేబీ ఇంకొక 6.5 hours పట్టవచ్చు ఇక్కడ నుంచి. చూద్దాం ఎంత టైం పడుతుందో.
యాక్సిడెంట్ అయింది గాయస్. సో చాలా వరస్ట్ అయింది యాక్సిడెంట్. డ్రైవ్ సేఫ్ అందరూ. ఎగ్జాక్ట్ తణుకు వెళ్ళే రోడ్లో అయింది. చాలా ఘోరంగా అయింది. ఒక బైక్ మీద వెళ్ళే అతన్ని కార్ అతన్ని గుద్దేశాడు. సో చాలా జాగ్రత్తగా ఉండండి బైక్ మీద వెళ్ళేటప్పుడైనా, అన్నీ చూసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడైతే నల్లచర్ల దగ్గర ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి 256 కిలోమీటర్స్ ఉంది వైజాగ్కి. బ్రో ఒక 256 కిలోమీటర్స్ ఉంది వైజాగ్కి ఇంకా ఇక్కడ నుంచి. నేనైతే ఇంక ఇప్పుడు బైక్ మీద నుంచి కార్లోకి షిఫ్ట్ అవుతున్నాను. ఇంకా కార్ డ్రైవ్ అయ్యి వైజాగ్ వరకు నేనే ఇంకా డ్రైవ్ చేస్తాను. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ దర్శనంకి 2 hours టైం పట్టింది. నేను ఫుడ్కి మధ్యలో చిన్న బ్రేక్స్కి అన్నిటికి వెళ్ళిపోయి ఒక 4 hours గాన్. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే రీచింగ్ టైం అయితే 11:50 చూపిస్తుంది. మధ్యలో ఒక బ్రేక్ అలా అవుతుందో మేబీ 30 అవ్వచ్చేమో, చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో నైట్ అయితే వైజాగ్ రీచ్ అయిపోయాము. యాక్చువల్గా నైట్ వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ నైట్ అసలు డార్క్ అయిపోయింది. ఇంకా మేము ఫుల్ టైర్డ్ అయిపోయాం. బ్రేక్స్ వల్ల ఫుడ్ తిన్నాం ఒక ప్లేస్లో, అక్కడ టైర్డ్ అయిపోయాం అంతా. అందుకనే ఇంకా నైట్ కూడా అంత క్లియర్గా రావట్లేదు, ఎక్కువ ఏం చూపించలేనని చెప్పి వైజాగ్ రూట్లో అంత చీకటే ఉంది. ఐ మీన్ హైవేలో కూడా ఎక్కువ లైట్స్ ఏం లేవు. సో ఇంకా ఏం చూపించలేదు వైజాగ్ రీచ్ అయింది కూడా. ఇప్పుడైతే ఈరోజు అయితే వైజాగ్ అంత ఏం ఎక్స్ప్లోర్ చేయట్లేదు. నార్మల్గా చిన్న వర్క్స్ ఉన్నాయి వైజాగ్లో, అవి చూసుకొని లైట్గా ఒక బీచ్కి వెళ్ళి కొంచెం సేపు చిల్ అయ్యి ఇంకా రూమ్కి వచ్చేస్తాం మళ్ళీ. నైట్ 2:30 అయింది. 2:30కి వచ్చిన తర్వాత నేను నార్మల్గా రూమ్ వెబ్సైట్లో సెర్చ్ చేస్తున్నాం. ఈ గ్యాప్లో నాకు ఒక తమ్ముడు ఉంటే కాల్ చేశాడు. నేను స్నాప్ పెట్టాను అనమాట. వైజాగ్ వచ్చినప్పుడు రీచ్ వైజాగ్ అని చెప్పి ఒక స్నాప్ పెడితే నైట్ చెక్ ఇన్ అయ్యి అందరం ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకున్నాం. పడుకుంటే ఎప్పుడు 3 o'clock 4 o'clockకి పడుకున్నాం. నేను 11 o'clockకి లేచా. ఇంకా ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చా. హోటల్ అయితే బ్యాక్ సైడ్ ఉంది కొంచెం, అక్కడ పార్కింగ్ లేదు. యాక్చువల్గా హోటల్కి కార్ పార్కింగ్ లేదు, బైక్ పార్కింగ్ ఉంది. కార్ పార్కింగ్ ఉంది కానీ దాంట్లో ఒకటే కార్ పడుతుంది. ఆల్రెడీ ఒక కార్ ఉంది. సో ఇంకా నేను బయట వేరే దగ్గర పెట్టుకున్న పార్కింగ్. కొంచెం ముందుకు వచ్చి వ్లాగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ హోటల్ ముందే వ్లాగ్ చేస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ రోడ్ కొంచెం చిన్నగా ఉంది. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఫస్ట్ అయితే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తే ఆ వీడియోస్ కూడా పెడతాను నేను. ఈ క్లిప్ తర్వాత యాడ్ చేస్తాను. సో ఇంకా చెప్పాలంటే వైజాగ్ నాకు చాలా ఫేవరెట్. యాక్చువల్గా చెప్పాలంటే పీస్ఫుల్ సిటీ అసలు. వైజాగ్ నుంచి అరకు స్టార్ట్ అవుతాం రేపు. ఈరోజు కొద్దిగా లైట్గా ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పా కదా. ఎక్స్ప్లోర్ చేసి రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే వ్యూ మంచిగా కనిపిస్తుంది మార్నింగ్ టైమ్స్లో. సో చూడాలి ఇంకా ఎంత టైం అయితే అవుతుందో. ఇప్పుడు నిన్న నైట్ కూడా ఎందుకంత లేట్గా వచ్చామంటే మేము యాక్చువల్గా రైడ్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. ఇలా హరీలో రాకుండా. ఇప్పుడు ఇంత డిస్టెన్స్లో ఇంత కవర్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏం రాదు. ఎండ్ ఆఫ్ ది డే డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి. సో ఇంకా స్లోగా వచ్చాము. ఏం కాంపిటీషన్ ఏం జరగలేదు మాకేం కాంపిటీషన్ ఎవరు పెట్టలేదు కాబట్టి స్లోగా వచ్చాం. వచ్చి నైట్ ఇంకా లంచ్ చేసి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడైతే ఋషికొండ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం, లేదంటే భీమిలీ బీచ్కి అయినా వెళ్తాం. భీమిలీ బీచ్ మాకు ఇక్కడ నుంచి భీమిలీ బీచ్కి 36 kilometers ఉంది. మేము ఉన్నది రామనగర్లో ఉన్నాము. వచ్చారా? అందరు వస్తున్నారా? అందరు వస్తున్నారు. ఓకే. సో ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఆ బీచ్ చూసుకొని చిన్న వర్క్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకొని మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయి బయట బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఇప్పుడు బయట బ్రేక్ఫాస్ట్ చేసి హోటల్కి వెళ్తాం. ఇంకా బైక్స్ అయితే అక్కడ ముందు పార్క్ చేసాము. హోటల్ ముందు పార్క్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది, నీట్గానే సేఫ్గా పార్క్ చేసి పెట్టాం. ఇంకా ఈ వీడియోకి అయితే అంతే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ మీన్ నిన్న వైజాగ్ రీచ్ అయ్యే వ్లాగ్ ఇది. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఆల్ టుమారో.